అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాయకత్వంలో ఒక దివాళా కనిపించాలి కదా. సాధారణంగా మనం గుజరాత్ లో ఒక నీరవ్ మోడీ అనో లేదా బెంగళూరులో ఒక మల్లైనో లేదా ఇట్లాంటి బ్యాంకు దోపిడీదారులను చూస్తాం. వాళ్ళ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల్లో అప్పులు చేస్తాయి, కంపెనీ దివాళా తీస్తుంది, వాళ్ళ ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. అట్టాగే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, పవన్ నాయుడు ఆస్తులు మాత్రం గడిచిన 15 మాసాలుగా కుప్పలు పేరుకుంటూ పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలు మాత్రం దివాళా తీయించే పరిస్థితులకు వస్తున్నారు. ఇవాళ ఇసుక అమ్ముతున్నారు, బూడిద అమ్ముతున్నారు, మట్టి అమ్ముతున్నారు, దేవుడి భూములను అమ్ముతున్నారు, ఆఖరికి ప్రజల ఆస్తుల్ని చెరబడుతున్నారు. ఇంటి పన్ను మార్చాలంటే 25,000 తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా కార్యకర్తకి ఇవ్వందే ఇంటి పన్ను మారే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీసు పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఆస్తి విలువను బట్టి 50,000 నుంచి 3, 4, 5 లక్షలు ఎకరానికి ఆ ఆస్తి విలువను బట్టి డబ్బు లంచం కొడితే గాని ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం వచ్చే పరిస్థితి లేదు. ఎవడన్నా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి చెప్పుకుందామంటే పట్టించుకునేవాడు లేడు. వాడు ఎవడగాడు బ్యాంకుల్లోనే మాత్రమే చూసేవాళ్ళం ఇదివరకు. డబ్బులు నోట్లు లెక్కెట్టే మెషిన్లు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులలో 1-2 మెషిన్లు కొనుక్కుని లెక్కెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వారం సాయంత్రం శనివారం అవగానే పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా విమానాలెక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వెనక ఎస్కార్ట్ కారుల్లో మూటలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు మాత్రం పెరిగిపోతున్నారు, వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చిన ఆస్తులకి ఇవాళ వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకి చూస్తే అసలు పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. కానీ గవర్నమెంట్ జనాల మీద మాత్రం 2,25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. అక్షరాల 2,25,000 కోట్ల రూపాయలు ఈ 15 మాసంలో. ఏ చేతులు పడిపోయినాయా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. 6,000 కోట్ల రూపాయలు ఈ ఆగిపోయినటువంటి వాటికి బిల్స్ ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాను. ఎవరి కోసం ఇవ్వవు? గతంలో మీ మామగారిని పడేసినప్పుడు, వెన్నుపోటు పొడిచి పడేసినప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు నమ్మావు, అనేక ఫ్యాక్టరీలని తెగనమ్మావు. ఇవాళ మళ్లీ వచ్చావు, సంపద సృష్టిస్తానని చెప్పావు. మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్మకానికి. ఇవాళ వారం పోలవరం ఉన్నావు, మొన్న ఇప్పుడేమో వారం హైదరాబాద్ అంటున్నావు. తండ్రి కొడుకులు ముగ్గురు కూడా అరే బాబు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పని. సరే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లేవయ్యా, మీకు ఏలమని ఇచ్చారు కదా. శుక్రవారం ఒకడు, శనివారం ఒకడు, వారానికి 2 రోజులు ఒకడు ఇక్కడికి రావడం ఏంటి? మిగతా రోజులన్నీ హైదరాబాద్ లో ఏడవడం. బాధ్యత లేనటువంటి ప్రభుత్వం. ఇవాళ ఇంటి యజమాని ఏదో అన్న సామెతగా గేద గట్టు మీద మేస్తే దూడ చేలు మీకు ఎక్కడ మేస్తుంది? మీరే ఈ రకంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం, రాష్ట్రాన్ని, ప్రజల ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్ముకుని బతికే పరిస్థితిలో మీరుంటే ఇవాళ మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు, మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మీరు గట్టు మీద మేస్తే అవి మీరు చేలో మేస్తే అది గట్టు మీద మేస్తుందా? అది కూడా చేలోనే మేస్తుంది కదా. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ ఆలోచనని, ఈ రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు, దోచుకోండి. మీకు ప్రజలు తగిన శాస్తి చెప్తారు. కానీ ఈలోపు ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి దీన్ని ఆపే వరకు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మకాన్ని ఆపే వరకు కూడా పోరాటం చేస్తానే ఉంటాం. అలుపెరగని పోరాటం చేస్తాం. అంతిమంగా దుర్మార్గులైనటువంటి లేదా దోపిడీదారులైనటువంటి మీరే గనక సిగ్గు ఎగ్గు లేకుండా
నిర్లజ్జగా భయం లేకుండా ఈ కాలేజీల్ని మీ బినామీలకి అమ్ముకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ కాలేజీలన్నీ కూడా వెనక్కి లాక్కుని మొత్తం ప్రజల ఆస్తిగా గవర్నమెంట్ నడిపేదానికి కూడా మేము గట్టిగా నిలబడతామని కూడా ప్రజలకు హామీ ఇస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ నాయుడికి డిమాండ్ చేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని, తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ కాలేజ్ నిర్మాణాలు చేపట్టకుండా దాన్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేయాలని ఒక ఉద్దేశంతో పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మందిరం గారు డాక్టర్ చేయాలని చెప్పి కోరికతో చేస్తే ఈ రోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సిగ్గు లేకుండా దాన్ని ప్రైవేటీకరణ, కేవలం డబ్బులు అందుకునే పనులు. ఈ రోజు డబ్బులు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, మా పిల్లలు మనవాళ్ళు అందరూ బాగుండాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మీకు నీ కుటుంబం బాగుంటే సరిపోతుందా? ఏదైతే పేదవాడు డాక్టర్లు చదువుకోకూడదా, పేదవాడు ఇంజనీర్లు అవ్వకూడదా? ఆ ఒక ఉద్దేశంతో నువ్వు వెళ్తున్నావు. ప్రైవేటీకరణ ఆపాలి, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాల అన్ని కూడా పూర్తి చేసి పేద ప్రజానికానికి ఇవ్వాలని చెప్పి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.